అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 28, 29, 30, 31వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారి జీవితంలో ముసుగు దొంగలు ఎంతో మంది ఉన్నారు. మరి ఆ వ్యక్తులు ఎవరు? ఆ శత్రువులు మీ మీద చేసినటువంటి ఆ కుట్రలేమిటి? వారికి అసలు మీ మీద అంత పగదేనికి? అలాగే వారు ఎవరు? ఏ అక్షరంతో వారి పేర్లు మొదలవుతాయి అనే విషయాలు అన్నీ కూడా నేను ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక్కసారి కామెంట్ బాక్స్ లో పెట్టండి. శివుడి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలగబోతుంది. శుక్రగ్రహ ప్రభావం అనేది ఈ రాశి వారికి ఎక్కువగానే ఉంటుంది. అందువలన ఈ రాశి వారు ఏమిటంటే చాలా అందంగా ఉంటారు. అలాగే ఏ విషయంలోనైనా సరే బ్యాలెన్స్డ్ గా సమతుల్యతను మెయింటైన్ చేస్తూ ఉంటారు. సంబంధాలకు కుటుంబానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తారు. ఈ రాశి వారు కమల పుష్పాలతో లక్ష్మీదేవిని అర్చించడం వలన ఐశ్వర్యం, ఆర్థిక అభివృద్ధి మీకు ఎక్కువగా ఉంటుంది. మీ జీవితం మెరుగుపడడం అనేది మీరు కళ్ళారా చూడబోతున్నారు ఈ రాశి వారు. ఇక అసలు విషయంలోనికి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా మీకు తెలియకుండా మీ సంతోషాన్ని హరించి వేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే వారి యొక్క ముసుగులు తొలగిపోయే సమయంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు వారు మీకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తులై ఉండవచ్చు. అయితే ఈ 4 రోజుల్లో మీరు కొంచెం అశ్రద్ధ చూపినా మీ జీవితంలోనికి వచ్చేటటువంటి అదృష్టం అనేది చెరిగిపోయే ప్రమాదమైతే ఉంది. అసలు మీ శత్రువుల యొక్క కుట్రలను ఛేదించి మీరు విజయం ఎలా సాధించాలి, అలాగే మీరు చేసుకోవలసినటువంటి పూజా పరిహారాల విషయం గురించి ఏకాగ్రతతో వినండి. మీ తలరాతను మార్చే ఎన్నో విషయాలు ఈ వీడియోలో దాగున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలస్యం చేయకుండా ప్రతి మాటను ప్రశాంతంగా వినండి. ఇక మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం రాబోతుందని చెప్పుకోవాలి. మీ జీవితం ఏ దిశలో వెళ్ళాలి నిర్ణయించే గడియలు కూడా మీరు పొందుతున్నారనే చెప్పుకోవాలి. మీరు పోరాడుతున్నటువంటి పోరాటాలకు తగినటువంటి పరిష్కారం, మీ రహస్య శత్రువుల యొక్క ఆట కట్టించే సమయం ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో చాలా దివ్యమైనటువంటి ఒక ప్రశాంతకరమైనటువంటి రోజులకు నిదర్శనం కాబోతుంది. మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ అదృష్టం కూడా తలకిందులు కావచ్చు. అంటే మీ ఇంటి పునాదులు సైతం కదిలిపోతాయని భావించండి. మీ కుటుంబంలో సభ్యులందరికీ కూడా నిద్ర కరువైపోతుంది. ఎన్నాళ్లుగానో మీ ఎదుగుదలను అడ్డుకుంటూ మీ కలలను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి కొంతమంది శత్రువులు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే వారు ఒక భయంకరమైనటువంటి కుట్రను సైతం పన్నారు. అదేంటి? మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఇప్పటి వరకు మీరు పడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల పోరాటాలు చేస్తూ వచ్చారు. ఈ రోజు నేను చెప్పబోయే ఒక నిజం సామాన్యమైనటువంటి జ్యోతిష్య ఫలితం కానే కాదు. ఇది చాలా భయంకరమైనది. దైవ ఆశీస్సులతో కూడినటువంటి పరమ సత్యంగా భావించండి. దీన్ని వింటే మీ ఒళ్ళు గగురు పడటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీ కళ్ళు చెమరుస్తాయి. మీలో తెలియనటువంటి ఒక చైతన్యం మొదలవుతుంది. మీ చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు కొత్త కోణంలో చూడటం మొదలు పెడతారు. ఎందుకంటే మీ మాటలు నేరుగా గ్రహ నక్షత్రాల గమనం, అలాగే దైవ సంకేతాలతో ముడిపడి ఉంది. ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో మీ గ్రహాల ప్రభావం అనేది మీ జీవితం పైన ఎక్కువగా ఉండబోతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ బంధాలు, మీ కష్టం, మీ సంతోషం పైన ముఖ్యంగా ప్రభావితం చూపుతాయి. చాలాసార్లు భగవంతుడు మనకు ముందే కొన్ని సంకేతాలను పంపిస్తూ ఉంటాడు. మనసులో ఏదో తెలియనటువంటి అలజడిని కలిగిస్తాడు. కలల ద్వారా కొన్ని రకాలుగా హెచ్చరిస్తూనే ఉంటాడు. కానీ మనిషి తన పనుల్లో మునిగిపోయి వాటిని అస్సలు పట్టించుకోడనే చెప్పుకోవాలి. రేపంతా బాగుంటుందిలే అని సరిపెట్టుకుంటాడు. కానీ ఎప్పుడైతే విపత్తు ముంచుకొస్తుందో, ఇంట్లో గొడవలు పెరిగిపోతూ ఉంటాయో, వ్యాపారాలు సక్రమంగా సాగకుండా ఉంటాయో, ఆరోగ్యంలో ఏదో తేడా కొడుతుందో అప్పుడు చేతులు జోడించి ఆ భగవంతుణ్ణి వేడుకుంటారు. ఈసారి జరగబోయేది కొంచెం మిమ్మల్ని హెచ్చరికగా మార్చేటటువంటి పరిస్థితిగా చెప్పాలి. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఎన్నాళ్లుగానో మీ ఇంట్లోనే ఉంటూ మీ శక్తిని పీలుస్తున్నటువంటి కొంతమంది శత్రువులు కూడా మేలుకుంటారు. ఆ తర్వాత మీ జీవితంలో వచ్చేటటువంటి దైవానుగ్రహం అనేది గొప్పగా ప్రసరిస్తుంది. అది ఒక నిజాన్ని బయటపెడుతుంది. మీరింతవరకు భరించింది చాలండి. మీ సొంత మనుషులు నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులు చేసినటువంటి మోసం,
మీ వెనక వారు పనినటువంటి కుట్రలు అన్నీ కూడా ఇప్పుడు బయటపడే సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ వినాశనాన్ని కోరుకునేవారు, మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవారు అందరి ముసుగులు కూడా ఈ 4 రోజుల్లో తొలగిపోతాయి. ఎవరు కూడా దాని నుంచి తప్పించుకోలేరు. ఎవరు కూడా దాక్కోలేరు. ముఖ్యంగా 4 రోజుల తర్వాత మీ జీవితంలో ఒక మహత్తరమైనటువంటి విషయాన్నైతే గమనిస్తారు. మీ అభివృద్ధికి బాటలు పడతాయి. చీకటి తొలగిపోతుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పాత అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఈ సంకేతాలను తప్పకుండా గుర్తించాలి. గుర్తించకపోతే మీరు దేనినైతే ఎప్పటి వరకు ఎదుర్కొంటూ వచ్చారో దానినే మీరు ఎదుర్కొంటూ ఉండవలసినటువంటి పరిస్థితులు, మీరు అనుకుంటున్నటువంటి ప్రతి మంచి పని కూడా వెనక్కి నెట్టేయబడుతుంది. ఈ రాసేవారు ఏ విషయంలో కూడా కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. అలాగే ఆందోళన పడవలసినటువంటి అవసరం కూడా లేదు. ఈ వివరణ నచ్చితే తప్పకుండా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎన్నాళ్లుగా మీరు పడుతున్న శ్రమలకు, కష్టాలకు, మీ శత్రువుల కుట్రలకు ఎండ్ కార్డు పడేటటువంటి సమయం వచ్చేసిందనే భావించండి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి మాటను కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీరిచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ 4 రోజుల్లో వచ్చేటటువంటి మార్పులు మీ ఓపికకు అసలైన పరీక్షగా మారబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ శత్రువుల ఆఖరి ఆట ముగిసిపోతుందనే చెప్పుకోవాలి. ఈ 4 రోజులు చాలా శక్తివంతమైనటువంటి సమయం. అయితే గ్రహాల చక్రం అనేది చాలా వేగంగా తిరగబోతుంది. ప్రతి తిథి రోజున గ్రహాల గమనం మీకు అనుకూలంగా మారుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూసినటువంటి శత్రువులను వారు అల్లినటువంటి వలల్లోనే వారు చిక్కుకునేలా చేస్తుంది. ప్రస్తుతం శత్రువుల కుట్రలు పరాకాష్ఠకు చేరుకోబోతున్నాయి. వారు మిమ్మల్ని కిందకు పడేయాలి అని అనుకుంటున్నారు. కానీ పడేయలేకపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టాలి అని చూస్తూ ఉన్నారు. మీ మనసులో ఆందోళన నింపి రాత్రులు నిద్ర లేకుండా చెయ్యాలి అని చూస్తున్నారు. ఈ ప్రత్యేక తిథులు, ఈ ప్రత్యేక రోజులు దైవ సంకేతాలు స్పష్టంగా చెబుతున్నాయి. శత్రువుల కాలం చెల్లిపోయింది అని. అయితే దైవానుగ్రహం ఎవరిపైన ఉంటుందో, ఎవరి మనసైతే స్వచ్ఛంగా ఉంటుందో వారిని ఏ తంత్ర మంత్రాలు, ఏ దృష్టి దోషాలు, ఏ కుట్రలు ఏమీ చేయలేవు. కాబట్టి భగవంతుడి యొక్క కృప మీకు ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఈ రాశివారు ఏ పనైనా కానీ సమతుల్యతతో, కర్తవ్య భావంతో ఏ పనైనా కానీ చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. కాబట్టి మీరు చాలా శ్రమించారు. ఇప్పటి వరకు ఎంతగానో కష్టపడ్డారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతగానో కష్టపడ్డారు. ఎందుకంటే మీరే పని చేసినా సరే ఆ పనిలో సక్సెస్ ని చూస్తారు. దీనికి కారణం మీది కాదు, ఆ భగవంతుడే కారణం. నిర్దోషుల్ని భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తాడు. దోషులు నేరుగా శిక్షించబడతారు. ఇక ఎవరు కూడా దాని నుంచి అంటే కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎవరు కర్మ నుంచి దాక్కోలేరనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ 4 రోజుల తర్వాత ఈ పుణ్యకాలంలో మీకు కొన్ని మార్పులైతే కలుగుతాయి. మీ అభివృద్ధికి కొత్త దారులు తెరిచేలా ఉంటాయనే చెప్పుకోవాలి. ప్రతి చోట వెలుగు నిండుతుంది. కొత్త అవకాశాలు మీకు కలిసి వస్తాయి. ఎన్నాళ్లుగానో ఆగిపోయినటువంటి పనులు మరలా మొదలవుతాయి. ఒకవేళ మీరు కనుక ఈ సంకేతాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరెన్నాళ్ళుగానో దేనికైతే భయపడుతూ వచ్చారో అదే మీ ముందుకొచ్చి నిలబడి ఉంటుంది. మీ కలలను చిన్నాభిన్నం చేసి కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే మీరు చాలా కాలంగా కొన్ని రకాల సమస్యలను భరిస్తూనే ఉన్నారు. మీ ఇంట్లో కొంతమంది నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులైనటువంటి వారు చేసే మోసాలు, మీ వెనక వారు ఆడినటువంటి నాటకాలు అన్నీ మీకు తెలుసు. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ ఉన్నా సరే లోపల మీ వినాశనాన్ని కోరుకున్నవారు, మీ ప్రతి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోతున్నవారు, వీరందరి ముసుగులు కూడా ఇప్పుడు మనం ఈ చెప్పుకున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి సంకేతం అనేది ఆ భగవంతుడు అందిస్తున్నాడనే చెప్పుకోవాలి. మీకు ఇక పైన అన్ని విజయాలే భావించండి. ఏదో ఒక సంఘటన జరగడం, లేదంటే అకస్మాత్తుగా ఎవరో ఒకరు మాట్లాడిన మాటలు, లేదంటే ఒక కళ ద్వారా మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఎవరు మీ క్షేమాన్ని కోరుకునేవారు, ఎవరు మీ వెనక కుట్రలు పన్నుతున్నారు అనేది మీకు తెలిసిపోతూనే ఉంటుంది. మిమ్మల్ని కిందకి లాగాలి అని చెప్పి చెడు ఉద్దేశంతో పథకాలు వేసినటువంటి ఆ శత్రువులకు ఈ 4 రోజుల్లో చివరి రోజులుగా అంటే ఆఖరి తీర్పును ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి.
వారు చేసిన ప్రతి అడుగు వారికే ఎదురు తిరగబోతుంది. వారు తమ సొంత వలల్లో వారే చిక్కుకుపోయి బయటకొచ్చే దారి దొరకక అల్లాడిపోతూ ఉంటారు. భగవంతుడు కొంచెం ఆలస్యం చెయ్యొచ్చేమో కాని ఎప్పటికీ కూడా అన్యాయాన్ని మాత్రం సహించనే సహించడు. వివేకంతో ఆలోచించండి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి సంగీతం గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజుల్లో మీరు వరుసగా ఒకే విషయం గురించి వినటం, ఒకే వ్యక్తి పేరు పలుమార్లు వినిపించటం, మీకు ఒకే ఆలోచన పదే పదే రావటం గమనిస్తూ ఉండవచ్చు. అలాంటి సందర్భాలలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయవద్దు. దానిలో మీకు ఉపయోగపడే సందేశం గురించి తీసుకోండి. అయితే మూఢ నమ్మకాల వైపు వెళ్ళవద్దు. వాస్తవికత గురించి ఆలోచించటం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. గతంలోనే మీరు చాలా రకాలుగా గుణపాఠాలు నేర్చుకొని ఉన్నారు. కాబట్టి ఈ విషయాలను అస్సలు మర్చిపోవద్దు. భవిష్యత్తు వైపు అడుగులు వేయండి. అప్పుడు మాత్రమే ఈ 4 రోజులు అసలు ప్రయోజనం అనేది మీకు లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ 4 రోజుల్లో కనిపించే సంకేతాలు తిరిగి రాబోతున్నటువంటి వ్యక్తి, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైనటువంటి చివరి భాగాన్ని గురించి అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో బాగా గుర్తుంచుకోవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు మీకు కనిపించబోతున్నాయి. ముందుగా ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. జీవితంలో ప్రతి మార్పు ఒక పెద్ద శబ్దంతో రాదు. కొన్ని మార్పులు చాలా నిశ్శబ్దంగా ప్రారంభమవుతాయి. మొదట ఒక ఆలోచనగా వస్తాయి, తర్వాత ఒక అవకాశంగా కనిపిస్తాయి, చివరికి ఒక కొత్త దిశగా మారిపోతాయి. అయితే ఈ 4 రోజుల్లో కూడా అలాంటి పరిస్థితే మీకు కనిపిస్తుందని చెప్పుకోవాలి. మీ జీవితంలోనికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి కంటే ఒక సంఘటన మీలో కలిగించే మార్పు మరింత ముఖ్యమైనదిగా రాబోతుంది. ఈ సమయంలో ఒక అంతర్గత స్పష్టత పెరుగుతుంది. గతంలో మీరు ఎందుకు బాధపడ్డారో అది మీకు అర్థమైపోతూనే ఉంటుంది. కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో కూడా మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, దాని పట్ల కొంచెం స్పష్టతకు వస్తారు. ముఖ్యంగా ఈ నెల మీకు ఒక్కొక్క రోజు పెరిగే కొద్దీ ఒక నిర్ణయం తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ నిర్ణయం చాలా పెద్దది కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం తర్వాత రోజుల్లో మీకు పూర్తిగా కనిపిస్తుంది. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అయితే ఇప్పుడు ఒక హెచ్చరిక గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ 4 రోజుల్లో కొందరు వ్యక్తులు మీ జీవితంలోనికి మరలా రావడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రతి ఒక్కరి ఉద్దేశం ఒకేలా ఉండదు. అందుకే గతంలో జరిగిపోయిన విషయాలను పూర్తిగా మర్చిపోకండి. అలాగే పాత కోపాలను కూడా మోసుకుంటూ ఉండకండి. సమతుల్యంగా ఆలోచించడం నేర్చుకోండి. ఎవరైనా మాట్లాడితే వారి మాటలను బాగా విని వాళ్ళ పనులతో పోల్చుకొని చూసుకోకండి. అప్పుడే సరైనటువంటి నిర్ణయం తీసుకోవటం మీకు సులభంగా ఉంటుంది. మీరు సాధారణంగా హృదయపూర్వకంగా ఏదైనా కానీ మనసు పెట్టి వ్యవహరిస్తారు. కొన్నిసార్లు అదే మీ బలహీనతగా కూడా మారవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరి మాటలకైనా వెంటనే ప్రభావితం కాకండి. సమయం తీసుకోండి, గమనించండి, ఆ తర్వాతే ముందుకు సాగండి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం, మీరు గతంలో వదిలేసిన ఒక లక్ష్యం గురించి మరలా ఆలోచించే అవకాశం మీకు కనిపించవచ్చు. అది ఉద్యోగానికో, లేదంటే వ్యాపారానికో, లేదంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిందే ఉంటుంది. ఈసారి మీరు ఆ విషయాన్ని కొత్త కోణంలో చూడగలుగుతారు. ఇదే ఈ కాలంలో ఉన్న ముఖ్యమైన బలం. అదృష్టం అంటే కేవలం బయట నుంచి వచ్చే అవకాశం మాత్రమే కాదు, మనలో వచ్చే స్పష్టత కూడా ఒక అదృష్టమే. మరి ఈ 4 రోజుల్లో మీకు లభించే అతి పెద్ద వరం అదే అవ్వబోతుంది. ఇప్పుడు సమయాల గురించి మాట్లాడుకుంటే ఈ 4 రోజుల్లో ఉదయ సమయంలో వచ్చే ఆలోచనలను నిర్లక్ష్యం చేయవద్దు. మధ్యాహ్న సమయంలో వచ్చే సమాచారాన్ని, కమ్యూనికేషన్ల పైన దృష్టిని సారించండి. సాయంత్ర సమయంలో తీసుకునే నిర్ణయాలలో ఓపిక వహించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మీకు అసలు మంచిది కాదు. ముఖ్యంగా భావోద్వేగాలకు సంబంధించినటువంటి విషయాలలో మరింత జాగ్రత్తలు తీసుకోండి. ఇక ప్రధానమైనటువంటి ప్రశ్నలకు ఇప్పుడు మనకు మీకు తగినటువంటి సమాధానం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీ జీవితంలోనికి తిరిగి రాబోతున్న వ్యక్తి ఎవరు? దానికి ఒకే సమాధానం అనేది ఉండదు. ప్రతి వ్యక్తికి కూడా ఈ రాశి వారికి సంబంధించి ప్రతి వ్యక్తికి పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ ఒక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో సంబంధం ఉన్న ఒక అంశం మరలా మీ దృష్టికొచ్చే అవకాశమైతే ఉంటుంది.
అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక సందేశ రూపంలో కావచ్చు, ఒక అవకాశ రూపంలో కావచ్చు, ఒక గుర్తు కావచ్చు. మీరు చేయవలసింది ఒకటేనండి. ఆ సంఘటనను మీరు జాగ్రత్తగా గమనించటం. అది మీ జీవితంలో ఎందుకు తిరిగి కనిపిస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటంటే, మీ జీవితంలో కొన్నిసార్లు మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి తిరిగి రావటం, మీరు కోల్పోయినటువంటి నమ్మకం తిరిగి రావటమని అర్థం. ఇది చాలా గొప్ప విషయం. మీలో కోల్పోయిన ధైర్యం తిరిగి రావటం మరింత విలువైన విషయం. మీ భవిష్యత్తుపై నమ్మకం పెరగటం మరింత ముఖ్యమైన విషయం. ఈ 4 రోజుల్లో అదే శక్తిని మీరు పొందబోతున్నారు. ఇప్పుడు చివరగా మీ ముందుకొచ్చే ప్రతి అవకాశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మీ మనసు చెప్పే విషయాన్ని వినండి. అలాగే వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోగలగండి. గతం నుంచి పాఠాలు నేర్చుకోండి. భవిష్యత్తును ధైర్యంగా స్వాగతించండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకు ఒక కొత్త ఆలోచన, కొత్త స్పష్టత, కొత్త ప్రారంభానికి సూచనలు ఎన్నో రకాలుగా కనిపించవచ్చు. ఈ 4 రోజుల్లో వచ్చే సంకేతాలను మీరు బాగా గమనించండి. మీ నిర్ణయాలపైన ఎక్కువగా నమ్మకాన్ని కలిగి ఉండండి. అలాగే మీ విలువను ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఎప్పుడు మీరు మీ బలాన్ని పోగొట్టుకోవద్దు. ముందు ఎవరి మనసునో అర్థం చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నించకుండా ముందు మీ మనసును మీరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని అయితే చేయండి. అప్పుడే మీరు అన్నింటిలో కూడా విజయాన్ని, అలాగే ధైర్యాన్ని, అలాగే ఎటువంటి భయాన్ని కలగకుండా జాగ్రత్తగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కోబోయేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాల గురించి, దేవతారాధన గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ 4 రోజుల్లో మీకు బాగా కలిసి వచ్చే దిక్కులు, అలాగే మీరు చేయవలసినటువంటి పనుల గురించి మాట్లాడుకుంటే మీకు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్న పనులను పూర్తి చేయటం పైన దృష్టి పెడితే మీకింకా అందులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికంగా సాధారణమైన స్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా విశ్రాంతి తీసుకోవటం మీకు చాలా మంచిది. అలాగే వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి. ప్రేమ సంబంధాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకోవడం మంచిది. అలాగే మానసికంగా కూడా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన మీరు ఆసక్తి పెరుగుతుంది. అలాగే కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. ఇక పురోగతి కూడా కనిపిస్తుంది. అయితే ఓర్పు చాలా అవసరం. ఖర్చులపైన నియంత్రణ మంచిది. సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో చేయవలసినటువంటి దేవతారాధన, చిన్నపాటి మంత్రాలు వీటిని చేయటం వలన మీ జీవితంలో తప్పకుండా ఏదో ఒక మంచి అయితే కనిపిస్తుంది. అలాగే అవకాశాలు కూడా మీకు వెతుక్కుంటూ వస్తాయి. ఏ విషయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా మీ ఇష్టదైవాన్ని, అలాగే మీ కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకునే అవకాశాలు భగవంతుణ్ణి వేడుకోండి. అంటే భగవంతుణ్ణి కల్పించమని వేడుకోండి. అలాగే ఉదయం పసుపు రంగు పువ్వులతో గురుగ్రహానికి ప్రార్థన చేయండి. ఆ తర్వాత పేదలు కనిపిస్తే ఈ శనగలు కానీ లేదంటే పసుపు దానంగా ఇవ్వటం మంచిది. ఓం భ్రూ బృహస్పతయే నమః అనే ఈ నామాన్ని తప్పకుండా పఠించండి. దత్తాత్రేయ స్వామి వారికి లేదంటే సాయిబాబా ఆరాధన ఈ రోజు మీకు బాగా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అరటి చెట్టుకు నీళ్లు పొయ్యండి. ఈ 4 రోజులు పసుపు వస్త్రాలనే ధరించటం మంచిది. ఈ 4 రోజులు వీలుంటే పసుపు వస్త్రాలు లేదంటే పసుపు రంగుతో ఉన్నటువంటి వస్తువులను మీ దగ్గర ఉంచుకోవటం చాలా మంచిదనే చెప్పుకోవాలి. ఆర్థికంగా ఈ 4 రోజులు మీకు అనుకూలమైనటువంటి సమయం. అలాగే మిత్రుల సహకారం మీకు లభిస్తుందనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఆరోగ్యం పైన కొంచెం జాగ్రత్త అవసరం. ఈ రోజున మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం శ్రీం గురవే నమః. శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణ చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. ఇక ఈ 4 రోజుల్లో మీకు ప్రయాణయోగం కలగవచ్చు. కొత్త పరిచయాలు కలుగుతాయి. తొందరపాటు నిర్ణయాలను ఈ రోజు అస్సలు తీసుకోకపోవటం చాలా మంచిది. ఈ రోజున మీరు తప్పకుండా గోవుకు అరటిపండ్లు పెట్టుకోండి. పసుపు కుంకుమలతో దీపారాధన చేయండి. మహాలక్ష్మి దేవత ఆరాధన చేసుకోండి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. అలాగే ఈ 4 రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. స్వామి వారికి తులసిమాల సమర్పించండి. ఇకపోతే ఈ రాశి వారి కుటుంబంలో మంచి శుభవార్తలు వినే అవకాశాలైతే మెండుగానే కనిపిస్తున్నాయి. ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలు కనిపిస్తున్నాయి.